వాసుకి సర్వలోక సర్పాలకు రాజు. కశ్యప మహర్షికి కద్రువకు పుట్టినవాళ్లలో ఒకడు. వాసుకికి చాలా ప్రాముఖ్యత ఉంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు తాడుగా ఉపయోగించుకుంది వాసుకినే. ఆ సమయంలో కలిగిన బాధతో వాసుకి విషాన్ని చిమ్మింది. ఆ విషాన్నే శివుడు హాలాహలంగా స్వీకరించి లోకాలను కాపాడాడు. అందుకే వాసుకికి పరమశివుడితో అంత అనన్యమైన సంబంధం. తక్షకుడు, పింగళుడు వంటి ఎంతోమంది సోదరులు వాసుకికున్నారు. వాసుకి భక్తిని, త్యాగాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. వాసుకిదేవి గురించి ఇంకో కథ కూడా ఉంది. నాగుల చవితి రోజున మనం వాసుకిని పూజిస్తాం కదా, అలా పూజించడం వల్ల సర్పభయం పోతుందని నమ్ముతారు. అలాగే వర్షాలు పడాలని, పంటలు పండాలని కూడా వేడుకుంటారు. వాసుకి శివుడికి ఆభరణంగా కూడా ఉంటుంది. వాసుకి పూజ విధానం గురించి తెలుసుకోవాలనుందా? వాసుకి సర్పాలకు రాజు, చాలా మహోన్నతమైనవాడు. వాసుకి పూజ విశేషంగా నాగపంచమి రోజు చేస్తారు. ఆ రోజు పూజ చేయడానికి కొన్ని ముఖ్య విధాలుంటాయి. పూజస్థలం పరిశుభ్రంగా ఉంచి, వాసుకి ప్రతిమను లేదా పటాన్ని పెట్టి, పువ్వులు, పసుపు, కుంకుమ వేసి దీపం, ధూపం అర్పించాలి. నైవేద్యంగా పాలు, పెరుగు మొదటిగా పెట్టేది పెడతారు. పూజ సమయానికి వాసుకి స్తోత్రాలు, మంత్రాలు చదవడం మంచిది.